వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము న్యూటన్ రాప్సన్ మెథడ్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, బై యూజ్ ఇటరేటివ్ ఫార్ములా టు ఫైండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ n వేర్ n ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్ అండ్ ఫైండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5. ఓకే, న్యూటన్ రాప్సన్ మెథడ్ యూజ్ చేసి అయితే ఈ ప్రాబ్లం అయితే డిస్కస్ చేద్దాం. నేను ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లం న్యూటన్ రాప్సన్ మెథడ్ పైన అయితే వీడియోస్ చేశాను, ఎవరైతే చూడలేదో చూడండి. ఓకే, సొల్యూషన్ ఫస్ట్ లెట్ గివెన్ ఇచ్చిన దాన్ని అయితే ఈక్వల్ టు ఎక్స్ అని రాసుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ టేక్ స్క్వేర్ అండ్ బోత్ సైడ్ తీసుకుంటే ఏమవుతుంది, టేక్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ తీసుకుంటే ఏమవుతుంది, రూట్ స్క్వేర్ గెట్ క్యాన్సిల్, వి గెట్ ఎన్ దిస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇదైతే మనకి ఎక్స్ స్క్వేర్ వచ్చింది. దెన్ యూ టేక్ దిస్, వి కన్సిడర్ దిస్ యాజ్ ఎక్స్ స్క్వేర్, ఎన్ ఆ సైడ్ పెడితే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎన్ అవుతుంది. ఇదైతే మనకి ఫంక్షన్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమిటి, వీ హావ్ టు టేక్ డెరివేటివ్ ఆఫ్ దిస్ వన్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది 2x. ఓకే, బై న్యూటన్ రాప్సన్ మెథడ్. ఇప్పుడు న్యూటన్ రాప్సన్ మెథడ్ అయితే యూజ్ చేయండి. బై న్యూటన్ రాప్సన్ మెథడ్ ఏం చేస్తారు, xn plus 1 equal to xn minus f of xn by f dash of xn. ఇదైతే ఫార్ములా. ఓకే, అర్థమైందా? దీంట్లో వాల్యూ అయితే పుట్ చేసుకోండి. ఓకే, xn plus 1 equal to xn minus f of xn అంటే x square n minus n by 2xn. ఇదైతే ఫార్ములా మీకు ఇలా వస్తుంది. ఓకే, కావాల్సింటే దీన్ని ఫుల్గా సింప్లిఫై చేసుకోండి. దీన్ని ఏమవుతుందంటే 2xn square minus xn square minus plus n by 2xn. దీన్ని సింప్లిఫై చేస్తే xn square plus n by 2xn. ఇదైతే ఇలా సింప్లిఫై చేసుకుంటే మీకు xn plus 1 వాల్యూ అయితే ఇది వస్తుంది. xn plus 1 is equal to xn square plus capital N by 2xn. ఓకే, దీన్ని సింప్లిఫై చేసుకుంటే మీకు ఇలా వస్తుంది. ఓకే, ఇదైతే మనకి xn plus 1 వాల్యూ అయితే అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నేను ఎగ్జాంపుల్లో ఏం తీసుకున్నా, √5 ఫైండ్ √5 అంటే ఇక్కడ క్యాపిటల్ N ఏమవుతుంది 5 అవుతుంది. ఓకే, మీరు ఎనీ పాజిటివ్ నెంబర్ అయితే తీసుకోవచ్చు. మీరు √5 అనే కాదు, √2 √3 ఎనీ నెంబర్ తీసుకోవచ్చు మీరు. ఓకే, పాజిటివ్ నెంబర్ N అనేది పాజిటివ్ నెంబర్ ఉండాలి. ఓకే, ఇక్కడ నేను √5కి అయితే వాల్యూ తీసుకుంటున్నా, √5. ఓకే, ఇక్కడ n ఏమవుతుంది మనకి 5. ఓకే, ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నా, xn plus 1 is equal to xn square plus 5 by 2xn వస్తుంది. ఓకే, ఇదైతే వాల్యూ వస్తుంది ఫర్ √5కి అయితే. నౌ టేక్ n is equal to 5. ఓకే, ఇలా తీసుకోండి. ఓకే, మీకు కూడా ఈజీ అవుతుంది. ఓకే, ఇదైతే అర్థమైంది అనుకుంటున్నా. ఇదైతే క్లియర్ కదా. ఇప్పుడు రూట్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇది ఫంక్షన్ ఏమవుతుంది మనకి f of x ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5 అవుతుంది ఫంక్షన్ అయితే. ఇప్పుడు అంటే మనకి రూట్స్ అనేది ఇన్ బిట్వీన్ ఏ ఇంటర్వల్లో ఉంది అని తెలుసుకోవడానికి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను. వాల్యూస్ అయితే పుట్ చేయండి. ఫస్ట్ 0 పుట్ చేయండి, x దగ్గర ఏమొస్తుంది -5, ఇదేం నెగిటివ్. ఓకే, x దగ్గర 1 పుట్ చేయండి, ఏమొస్తుంది మనకి 1 - 5, ఇది కూడా నెగిటివ్ మనకి. ఓకే, 2 పుట్ చేస్తే వస్తుంది 2 to the 4 - 5, ఇది నెగిటివ్. ఓకే, 3 పుట్ చేస్తే 9 - 5, ఇది మనకి ఎంత వస్తుంది 4, ఇది పాజిటివ్. అంటే రూట్ అనేది ఇన్ బిట్వీన్ 2 and 3 మధ్యలో ఉంటుంది. therefore రూట్ లైస్ బిట్వీన్ 2 and 3 ఉంటుంది. ఓకే, ఇదైతే క్లియర్ కదా. ఇప్పుడు రూట్ అనేది 2 and 3 మధ్యలో ఉంటుంది. అండ్ ఇనిషియల్ అప్రాక్సిమేషన్ ఎలా తీసుకుంటారు అంటే ఈ 2 and 3 మధ్యలో ఉన్నదాన్ని అయితే మీరు తీసుకోండి, మీకు ఈజీ అవుతుంది. లేకుండా ఉంటే అదర్వైజ్ మీరు ఇంకా ఎలా చెక్ చేయొచ్చు అంటే విచ్ వన్ ఈజ్ గ్రేటర్. మీకు రెండు మెథడ్, నేనైతే ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో మీకు ఒక మెథడ్ అయితే చెప్పాను. ఎలా అంటే 2 and 3 మధ్యలో అయితే మనకు రూట్ ఉంది కాబట్టి మిడల్ వాల్యూ అయితే తీసుకోండి. అంటే 2 + 3/2 అంటే 5/2. ఓకే, ఇదైతే ఇనిషియల్ అప్రాక్సిమేషన్గా తీసుకోండి. ఓకే, లేకుంటే ఇంకొక మెథడ్ కూడా చెప్తాను. అంటే మనకి -1. ఓకే, ఈ రెండు వాల్యూస్లో మనకి 0కి నియర్గా ఉన్న వాల్యూ ఏది, మనకి 0కి నియర్గా ఉన్న వాల్యూ -1.
-1 4 జీరోకి నియర్గా ఉంటుంది, ఏ వాల్యూ నియర్ ఉంటుంది -1, కాబట్టి ఇనిషియల్ అప్రాక్సిమేషన్ 2 తీసుకోండి. ఓకే, అలానే తీసుకోవచ్చు మీరు. అర్థమవుతుందా? నేనైతే ఇనిషియల్ అప్రాక్సిమేషన్ 2 తీసుకుంటున్నా. ఎందుకు తీసుకుంటున్నా మీకు చెప్పాను, ఇప్పుడు రీజన్ అయితే చెప్పాను కదా. ఓకే ఓకే మీ 2 మెథడ్లు మీరు ఏదన్నా తీసుకోవచ్చు, ఇన్ బిట్వీన్ ఏ వాల్యూ అన్నా తీసుకోవచ్చు ఇనిషియల్ అప్రాక్సిమేషన్, నో ప్రాబ్లం. ఓకే 2 అనే కాదు, ఇన్ బిట్వీన్ 2 అండ్ 3 మధ్యలో ఉన్న ఏ వాల్యూ అన్నా మీరు ఇనిషియల్ అప్రాక్సిమేషన్ గా తీసుకోవచ్చు. ఇదైతే గుర్తుపెట్టుకోండి, మీరు 2నే తీసుకోవాలి అని ఏమి రూల్ లేదు. ఓకే, అర్థమవుతుందా? ఇదైతే క్లియర్ అనుకుంటున్నా. నేనేం చేస్తా ఇప్పుడు, x0 ఇనిషియల్ అప్రాక్సిమేషన్ ఏమైతుంది మనకి 2. ఓకే, దేర్ ఫోర్ ఫార్ములాలో అయితే పుట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఇటరేషన్ ఏమైతుంది మనకి, x1 అంటే n దగ్గర 0 పుట్ చేస్తే ఏమైతుంది, x02 + 5/2x0 వస్తుంది. అర్థమవుతుందా? దట్ మీన్స్ n = 0 పుట్ చేస్తే మనకి ఇది వస్తుంది, ఇది 1 x1. ఓకే, x1 = ఓకే వాల్యూస్ అయితే పుట్ చేయండి. x02 అంటే 2² + 5/2 × 2 దట్ ఈస్ 4. 9/2 4 అంటే 2.25 వస్తుంది. తర్వాత n = 1 పుట్ చేయండి. ఓకే, x2 వస్తుంది. x2 = x12 + 5/2x1 దట్ ఈస్ వాల్యూస్ అయితే పుట్ చేయండి. x1 వాల్యూ ఎంత, 2.25² ఓకే, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో అయితే సాల్వ్ చేసుకోండి. ఓకే, ఇది సింప్లిఫై చేస్తే మీకు 2.23611 వస్తుంది. ఇది ఒక గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను ప్రతి వీడియోలోనూ న్యూమరికల్స్లో చెప్తూనే ఉన్నా, పాయింట్ తర్వాత అట్లీస్ట్ 3 to 4 వాల్యూస్ అన్న తీసుకోండి. కొందరు ఏం చేస్తుంటే ఓన్లీ 2.23 తీసుకొని మళ్ళీ ఫర్దర్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తారు. ఇలా చేస్తే మీకు ఆన్సర్ అనేది అంటే అక్యురేట్ గా రాదు. అర్థమవుతుందా? అందువల్ల పాయింట్ తర్వాత అట్లీస్ట్ 3 పాయింట్స్ అన్న తీసుకోండి, అట్లీస్ట్ 3. ఓకే, దానిపైన మీరు ఎన్నైనా తీసుకోండి, బట్ అట్లీస్ట్ 3 తీసుకోండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. నేను n = 2 పుట్ చేస్తే x3 = x22 + 5/2x2 వస్తుంది. దట్ ఈజ్ = 2.23611 2² + 5/2 × 2.23611 that is equal to 2.236067998 వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ n = 3 వచ్చేయండి. x4 ఏమొస్తుంది మనకి, x3² + 5/2x3 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2.236067998 వస్తుంది. నేను డైరెక్ట్ గానే రాస్తున్నా ఆన్సర్ అనేది. ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు కంపేర్ చేయండి, చూడండి ఈ 2 వాల్యూస్ చూస్తే మీకు ఆన్సర్ అనేది ఇక్కడ వస్తుంది, 2.236067998 2.236067998 ఇదే రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, అర్థమవుతుందా? √5 వాల్యూ అప్రాక్సిమేట్లీ ఏముంటుంది, దిస్ వాల్యూ ఇస్ √5 అప్రాక్సిమేట్లీ. ఓకే, ఇదైతే మనకి రిక్వైర్డ్ ఆన్సర్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.